ఫైనలీ ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ వచ్చేసాయి. ఈ వారం మరి ఎవరు హిట్ ఎవరు ఫట్టో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ వారం నాకు ఎస్పెషలీ, అంటే అందరి సంగతి నాకు తెలియదు కానీ నాకు ఎస్పెషలీ నచ్చిన వాళ్ళు ఓకే టాస్క్ లేదా కొంచెం లాజికాలిటీ ఆలోచించిన విధానంలో నాకు తనుజ నచ్చింది, అండ్ కళ్యాణ్, ఎమాన్యుల్ నచ్చింది. ఇంకా అంటే గౌరవ్ బాగా నచ్చాడు. సో మిగిలిన వాళ్ళు ఎవరు ఫట్ అంటే ఉన్నారు, పెద్ద లిస్టే ఉన్నారు. యాక్చువల్లీ దొంగల టాస్క్ అన్న వెంటనే నేను సంజనా గారి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను అనమాట. బికాజ్ ఆవిడ ఈ సీజన్కే దొంగల మహారాణిగా ఉంది కదా, సో ఈ టాస్క్లో ఇరక్కొట్టేస్తుంది అనుకున్నాను. ఎందుకన్నా తెలీదు, టాస్క్ స్టార్టింగ్లోనే ఆవిడ స్విమ్మింగ్ పూల్లో వేసినప్పుడు తన టీంని తన టీంని నమ్మింది. మరి ఆ నమ్మకం తప్పని చెప్పలేము. తన టీంని నమ్మింది. వాళ్ళు నైవ్గా ఉన్నారు. నైవ్గా అంటే కొంచెం ఇన్నోసెంట్గా, అమాయకంగా ఏం కాదులే ఇక్కడే పెట్టాను ఇక్కడే ఉంటుంది అని అన్నారు. వాళ్ళు ఒక పాయింట్ మిస్ అయ్యారనమాట. అంటే ఇది దొంగల టాస్క్, ఈ టాస్క్ అయిపోయే వరకు ఈ క్యారెక్టర్లో ఉండాలి అని బిగ్ బాస్ చెప్పిన పాయింట్ వాళ్ళు మర్చిపోయారు. సో వాళ్ళ వల్ల ఆవిడ మనీ పోయింది, విచ్ ఇస్ హర్ బ్యాడ్ లక్. కానీ స్టిల్ తన దగ్గర చాలా రూమ్ ఉండింది. నార్మల్గానే తను దొంగతనాలు చేస్తుంది కదా, సో అలా ఆ ఇంట్లో ఏమైనా చేసి ఉండొచ్చు, వేరే వాళ్ళ థింగ్స్ అయినా చేసి ఉండొచ్చు, వాళ్ళ మనీ అయినా చేసి ఉండొచ్చు. అలా చేయలేదు. అండ్ అలానే వాళ్ళ మనీ పోయిన తర్వాత ఈ చెప్పు అతికించే ఒక టాస్క్ ఉంటుంది కదా, ఆ టాస్క్ తర్వాత మనీ తీసేయాలనుకుంటారు. స్టోర్ రూమ్ బెల్ కొట్టిన వెంటనే తీసేద్దాం అని అనుకుంటారు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత తనకున్న టీమ్మేట్స్ కూడా అంతే సప్పగా ఉన్నారు, స్మార్ట్గా లేరనమాట. అంటే కళ్యాణ్ వెళ్ళాలనుకుంటాడు, కళ్యాణ్ వెళ్తున్నాడు అని చూసి అప్పుడు రియాక్ట్ అవుతారు. అంతకంటే ముందే వీళ్ళు వెళ్ళిపోయి లోపల ఇద్దరు ఉన్నారు, అనకూడదు తాడి చెట్లని, బట్ గౌరవ్ అండ్ నిఖిల్ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయి డోర్ వేసేసి ఇంకొకళ్ళు బెల్ వచ్చిన వెంటనే ఆ మనీ తీసేసుకుని ఉంటే గేమ్ అసలు భలే టర్న్ అయి ఉండేది. వాళ్ళిద్దరూ ఆ పని చేయలేదు. కళ్యాణ్ వెళ్ళడం చూసి ఈ సంజన అయినా సీక్రెట్గా చెప్పిందా అంటే కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు మీరు వెళ్ళండి అంటారు. అప్పుడు మొత్తానికే ఆపేస్తారు. పాత సీజన్స్లో అలా ఆపినా సరే తోసేసి లాక్కొని మరీ వెళ్ళిపోయి ఆ మనీని తీసుకునేవాళ్ళు. వీళ్ళేంట్రా అంటే అమాయకత్వం, మంచితనం అన్నట్టు ఉంటున్నారు. కొన్నిసార్లు ఆ మంచితనం నిజమేనా, అరే వీళ్ళు ఏమన్నా జనాల్లో సింపతి కోసం చేస్తున్నారా అని కూడా అనిపిస్తుంది. సో ఈ దొంగల టాస్క్లో సంజన ఎంతో చేసి ఉండొచ్చు, బట్ తనకున్న టీం వల్ల లేకపోతే తను డౌన్ అయిపోయిందో తెలియదు, కానీ ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే అంతగా నాకు అనిపించలేదు అనమాట. వేరాస్ తనుజ వచ్చేసరికి షీ డిడ్ అ గుడ్ జాబ్. అంటే చాలాసార్లు ఈ దొంగల టాస్క్లో ఆ క్యారెక్టర్లో ఉండి దొంగతనాలు చేయడానికి తను ట్రై చేసింది. వాళ్ళ దగ్గర మనీ కొట్టేయడానికి ట్రై చేసింది. ఆ మనీ కొట్టేసి లేకపోతే తన ఆ గేమ్లో ఉండడానికి చేసింది. ఇంతకుముందు చాలామంది కూడా దొంగ అని సాంగ్ వచ్చేదనమాట బిగ్ బాస్. ప్రతిసారి అందరూ పడుకున్నప్పుడు ఏదో ఒకటి దొంగతనాలు చేసేద్దాం అనుకుని ట్రై చేస్తూ ఉండేవారు. సో షీ వాజ్ అది పార్ట్ ఆఫ్ టాస్క్, అండ్ ఆ క్యారెక్టర్లో ఉండమని బిగ్ బాసే చెప్పాడు. సో తను అందులో ఉన్నది, అది నాకు నచ్చింది. కానీ నాకు నచ్చింది ఏంటంటే తను బేరాలు పెట్టుకోవడం. అంటే ఆ బేరాలు కూడా టాస్కే అనుకోండి, కాకపోతే ఏంటంటే సపోర్ట్. ఇప్పుడు తనకి మొన్న నామినేషన్ వేసిందే ఆ సపోర్ట్ తీసుకుంటున్నారు అని, తీసుకోకూడదని కూడా లేదు, కానీ నేను అసలు ఎవరి సపోర్ట్ తీసుకోను, నేను ఇండివిజువల్గా ఆడతాను అని చెప్పి ఎక్స్ట్రా ఫేవరింగ్ ఏదైతే తను ఈవిడతో పెట్టుకున్న రిలేషన్ నుంచి తీసుకోవాలనుకుంటుందో అది నచ్చలేదన్నమాట నాకు తనుజ విషయంలో. బట్ అదర్వైజ్ ఈ వారం వరకు కంపేర్ టు ఇన్ని వారాలతో పోలిస్తే ఈ వారంలో కొంచెం బెటర్గా తన ఇండివిజువల్ టాస్క్ ఒక్కరు అంత ఎక్కువ ఉంటుంది సపోర్టింగ్ కన్నా పోలిస్తే. బికాజ్ ఆల్ దీస్ వైల్ ఏమైపోయిందంటే ఒక సపోర్ట్ సిస్టమ్, తనకి ఏదైతే ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఒక 70-80% తన గేమ్ ఆడేస్తారు. ఈవిడేదో నామకే వాసి ఒక 20-30% ఆడేవాళ్ళు అనమాట. కానీ ఈ టాస్క్ మెజారిటీ తనే ఆడింది. సో ఆ విషయంలో దట్ ఈస్ అ చేంజ్ అనమాట, తనలో వచ్చిన చేంజ్. అప్రిషియేట్ చేయాలి అది కంపల్సరీగా.
కళ్యాణ్ ఇంకా బెటర్గా ఆడుండొచ్చు, బట్ యాజ్ యూజువల్ బెటర్గానే ఆడాడు. కానీ ఆ మడ్ టాస్క్లో నిజంగానే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ కాంబో గెలుస్తారు అనుకున్నాను. కానీ అవతలు ఉన్నది ఎవరు, డీమన్ అండ్ గౌరవ్ అని భలే చూపించారు. ఆ టాస్క్ బాగా నచ్చింది. కానీ అసలు ఈ వారమే సప్ప టాస్క్లు అబ్బా, మంచిగా అసలు అంత మంచి బాడీ బిల్డర్స్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మంచి టాస్కులు. లాస్ట్ టైం ఆ కోళ్ళు గుడ్లలో దాచుకునే టాస్క్, సన్నీ అండ్ ప్రియా గారు ఉన్నప్పుడు గుడ్డుల్లో దాచే టాస్కులు, ఎవరు మన వితిక అండ్ వాళ్ళ శ్రీముఖి వాళ్ళ టైంలో కూడా గుడ్డు టాస్కులు పెట్టేవారు, పైనుంచి గుడ్లు సిరితే పెట్టాం. ఇలాంటివి ఏమన్నా పెట్టి వాటిల్ని సేవ్ చేసుకోవాలి, వాటిని తీయకూడదు అని ఉంటే అలా బాగుండేది. వీళ్ళకేంట్రా అంటే నైట్ నిద్రపోవడానికి టాస్క్ అయిపోయిందని చెప్పేస్తే మన వాళ్ళు తినేసి గుర్రు పెట్టి పడుకునే వాళ్ళు. పాపం ఆ పాత గేమ్స్లో అయితే సీజన్స్లో వాళ్ళు పడుకునేవాళ్ళు కాదు, నైట్ ఎవరిది ఎప్పుడు తీసేస్తామా అని ఆ క్యారెక్టర్లో ఉండేవాళ్ళు. ఈసారి సీజన్ ఎందుకో తెలీదు, బిగ్ బాస్ ఎంత లేపాలని చూస్తున్నా అబ్బా తుస్సు అనిపిస్తున్నాడు. ఆయనే కొన్నిసార్లు పెద్ద టాస్క్లు పెడుతున్నాడు. అసలు ఉమ్ము టాస్క్ ఏమిట్రా స్వామి, అసహ్యంగాను. అదొకటి నచ్చలేదనమాట నాకు, ఆ ఉమ్ము టాస్క్. అసలు మాట్లాడడానికే ఏంట్రా బాబీ టాస్క్ అనిపించింది. ఆయన కొన్నిసార్లు లేపాలని చూస్తున్నా ఉన్నవాళ్ళు కూడా మంచిగా నిద్రపోతున్నారు. అస్సలు చురుకైన చలాకీలు అంటూ ఎవ్వరూ పెద్దగా కనిపించట్లేదు. ఉన్న వాళ్ళల్లో వేరుకోవాలేక మంచి అన్నట్టుగా ఉంది పరిస్థితి అసలు ఈ సీజన్. 7th వీక్ వచ్చేసినా కూడా సప్పగానే ఉంది చెప్పాలంటే. ఆ ఇంట్రెస్ట్ పోతుంది కొన్నిసార్లు, అదనమాట. అండ్ ఇంకెవరున్నారు, ఇమాన్యుయల్ ఉన్న దాంట్లో బాగానే ఆడాడు. సంజనా గారికి ఫేవరింగ్ చేసి బాండ్స్ అని అందరూ అంటున్నారు కదా, ఆ బాండ్స్ వైపుకి వెళ్ళకుండా చక్కగా వాళ్ళ మమ్మీని బ్యాలెన్స్ చేసుకుంటూనే తను ఆడాడు. అలానే లాస్ట్లో కూడా సంజనా గారు అరే కొడక రారా అన్నా కూడా తను సాలిడ్గా ఉన్నాడనమాట. సో హీ మేడ్ దట్ చేంజ్. అంటే ఒక పాయింట్లో నాకు అనిపించింది ఇమాన్యుయల్ ఏమన్నా గేమ్ ఆడుతున్నాడా అని. బికాస్ మొన్న ఆది వచ్చినప్పుడు చెప్పారు వాళ్ళ అమ్మ వల్ల అతనికి నెగిటివ్ తప్ప పాజిటివ్ ఏం జరగలేదు అన్నట్టుగా చెప్తారు కదా ఐపురాది వచ్చినప్పుడు. అదేమన్నా మనసుకు తీసుకొని ఆవిడతో మామూలుగా ఆవిడంటే ఇష్టం లేదా ఆవిడ మీద ఉన్న ఒక రెస్పెక్ట్, ఆవిడ రిలేషన్లో ఆయన బాగున్నా కూడా గేమ్స్ ఇలాంటి విషయాల్లో ఆవిడని దూరం పెట్టాలని అనుకున్నాడేమో తెలీదు. బికాజ్ ఆవిడకి ఆయనకి మధ్య కూడా వచ్చింది ఆ టాపిక్, అరే మనం గేమ్స్ బాగా ఆడాలి 10th వీక్ తర్వాత నుంచి నువ్వు నేనే అని అనుకున్నారు కదా. ఆ 10th కాస్తే కొంచెం ఈయన ఇంకా ముందుకి తీసుకొచ్చాడేమో, ప్రీపోన్ చేసుకున్నాడు అని అనిపించింది. అది గేమా లేదా నాకు ఇంకా క్లారిటీ లేదు. బట్ దెన్ స్టిల్ హీ బ్యాలెన్స్డ్ అనమాట, ఆ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేశాడు. అటు ఆవిడికి ఇబ్బంది లేకుండా ఇటు ఈవిడికి ఇబ్బంది లేకుండా. అండ్ ఆ విషయంలో సంజనా గారు కూడా వెరీ వెరీ స్పోర్టివ్. అదే పరిస్థితిలో తనుజ ఇంకెవరన్నా ఉంటే ఓ మై గాడ్ రచ్చ రేపేసేవాళ్ళు. అదొకటి నాకు ఈ వారం నచ్చిన వాళ్ళల్లో సంజనా గారు కొన్నిసార్లు నోరి చాలానే జారారు ఆవిడ. నాకు సంజనా గారు కళ్యాణ్ విషయంలో నోరు జారడం నాకు అస్సలు నచ్చలేదబ్బా. ఎందుకంటే ఎలా చెప్పాలి, నామినేషన్ కళ్యాణ్ ఎవరినైనా చేయొచ్చు. అందరూ ఇక్కడ కళ్యాణ్ తప్పు చేశాడు, ఇమాన్యుయల్కి మాట ఇచ్చాడు అంటే అసలు ఇమాన్యుయల్కి తనుజాని చేస్తున్నానని చెప్పకపోయాడు అంటే కళ్యాణ్ డైరెక్ట్గా సంజనాని నామినేట్ చేస్తుంటే అసలు తప్పే కాదు. కానీ మాట ఇవ్వచ్చి ఒకరిని చేస్తానని ఇంకోరు చేయడం వల్ల తప్పు వచ్చింది. అయినప్పటికీ నిజంగా కళ్యాణ్ చెప్పిన పాయింట్లో సంజనా గారి గేమ్ చాలా తగ్గిపోయింది. బికాస్ ఐ యూస్ టు బిలీవ్ ఫస్ట్లో నేనేమనుకునేదానంటే షీల్ బీ ద టాపర్, 100% ఈవిడ టాప్ 5లో ఉంటారు, ఈవిడ ఏం చేసైనా సరే ఆ మాయ చేయగలరు, జనాల్ని మ్యాజిక్ చేయగలరు అని అనుకునేదాన్ని. ఈ వైల్డ్ కార్డ్స్ రావడానికి ముందే దివ్య వచ్చినప్పటి నుంచి ఆ గేమ్ పోయింది అసలు ఆవిడది. అప్పటి నుంచి ఆవిడ చాలా లో అయిపోయారు. ఈ దొంగతనాలు మానేమన్న దగ్గర నుంచి మరీ లో అయిపోయారు. సో షీ బేసిక్లీ డజంట్ నో హౌ టు ప్లే. సో ఆ స్పైక్ ఆర్ ఆ స్పైస్ ఏదైతే సంజనా గారు అంటే అనే ఒక ఫీలింగ్ ఉంటుందో దట్ వాస్ కంప్లీట్లీ డ్రైన్డ్ అనమాట. అసలు ఆవిడ దగ్గర లేదు. నాకు అది కళ్యాణ్ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అదేం తప్పు కాదు. ఈ పాయింట్ నామినేషన్ చేసి చెప్పాలా అంటే ఎస్, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేదు కాబట్టి హీ క్యాన్ డూ ఇట్. దానికోసం ఆవిడ రాము అనుకున్నావా లేకపోతే నేనేమన్నా సుమన్ శెట్టి అనుకున్నావా అని కంపేర్ చేసి మాట్లాడడం నాకు ఫస్ట్ పాయింట్ నచ్చలేదు. సెకండ్, తన ప్రొఫెషన్ని తెచ్చి మాట్లాడడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. థర్డ్ థింగ్, క్లాస్. అంతకుముందు రాము విషయంలో అన్నప్పుడే నాకు సార్ తిట్టారు. బట్ స్టిల్ ఇక్కడ స్పెసిఫిక్గా మేము అలా క్లాస్ కాదు అంటే ఇట్స్ ఎ గేమ్ని గేమ్గానే తీసుకోవాలి. స్పోర్ట్గా ఉంటారు ఆవిడ, మరి ఎందుకని ఆ మాట అన్నారో తెలీదు. ఫోర్త్ పాయింట్,
తనుజాని విషయంలో కళ్యాణ్ని అనడం తప్పు. బికాస్ కళ్యాణ్ ఏం చిన్నపిల్లడు కాదు. తనుజ ఎవరితో మింగిల్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది క్లారిటీ కళ్యాణ్కి ఉంది. అది ఈవిడ స్పూన్ ఫీడ్ చేయవలసిన అవసరం లేదు. అండ్ దానికి కళ్యాణ్కి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తనుజాని సేవ్ చేయడం కోసం తినని ఇలా చేశాడు అని అనడం తప్పు. ఒకవేళ అలా చేసినా కూడా కళ్యాణ్ ఇట్ మేక్ సెన్స్, బికాస్ కళ్యాణ్కి తనుజ కమ్స్ ఫస్ట్ ప్రయారిటీ ఓవర్ సంజన గారు. సో ఆ విషయం తెలుసు. జస్ట్ లైక్ ఇమాన్యుయల్కి సంజనకి ఇమాన్యుయల్ ఎలాగో కళ్యాణ్కి కూడా తనుజ ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. సో అలా చేసినా కూడా తప్పేమీ కాదు. సో స్టిల్ ఆవిడైతే నోరు జారారు. తనుజ విషయంలో కూడా కొన్నిసార్లు నోరు జారారు. నాకైతే అది నచ్చలేదన్నమాట. ఒక అమ్మాయిని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనడం తప్పు. అది రైటా రాంగా అనవసరం. యువర్ అనే నేషనల్ టీవీ ప్లాట్ఫామ్. అలాంటి మాటలు అయితే అనకూడదు. సంజన గారు తనుజాని కూడా అలా అన్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫేర్ టు హర్. నిఖిల్ అండ్ తనుజ విషయానికి వస్తే నిఖిల్ కైండ్ ఆఫ్ షోడ్ సమ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ తనుజ. ఐ ఆల్సో అగ్రీ దట్ పాయింట్. బట్ ఈ అబ్బాయిని అయితే తను అలా వేరే రిలేషన్ అట్లాంటివన్నీ రాంగ్ అనమాట. తనుజ విషయంలో అలా అనడం తప్పు సంజన గారు. నాకు సార్ ఆ విషయం ఖచ్చితంగా సంజన గారికి కంట్రోల్ అయితే చెప్పాలని నేను అనుకుంటున్నాను. అండ్ మాధురి గారు ఫస్ట్ వీక్ కరెక్ట్గా ఉన్నారా అంటే, ఫస్ట్ వీక్ అంటే ఆవిడ వచ్చిన ఫస్ట్ వీక్లో కరెక్ట్గా ఉన్నారా, ఈ వీక్ కరెక్ట్గా ఉన్నారా మీరే చెప్పాలి. నాకైతే రెండు ఫేకే. ఫస్ట్ వీక్ నేను ఒక మనిషిని వచ్చాను, దిస్ ఈజ్ మై అడ్డా, ఇది నేను అని తన పవర్ పొగరు రెండూ చూపించాలి అనుకుంది ఆవిడ. ఒక కైండ్ ఆఫ్ భయం ఇంట్లో క్రియేట్ చేయాలి అనుకుంది. ఎప్పుడైతే నాగ్ సార్ పొలైట్గా మాట్లాడాలి, అలా ఉండాలి ఇలా ఉండాలని నైస్గా క్లాసిక్గా ఆవిడికి క్లాస్ పీకారో, ఈ వారం స్వీట్గా ఉండడానికి ట్రై చేసింది. ఆ స్వీట్ ఎంత ఘోరం అయిపోయిందంటే వేరే వాళ్ళే ఆవిడ్ని అజమాయిషి చేసే అంత చనువు ఇచ్చింది. అది ఆవిడ ఈ మొన్న చూపించిన క్యారెక్టర్కి చాలా భిన్నంగా ఉంది. ఆవిడ నటిస్తుంది ఫేక్గా ఉందని అర్థమైపోతుంది. అండ్ ఒక కాన్వర్జేషన్లో రమ్య ఆయేషా మాట్లాడుకుంటున్నప్పుడు రమ్య చెప్తుంది, మీరెందుకు తనుజతో మాట్లాడుతున్నారు, మీకు నచ్చలేదని చెప్పారు కదా అంటే, దాంతో గొడవకైనా వెళ్ళాలి, కలిసి అయినా ఉండాలి, సో నేను కలిసి ఉందాం అనుకుంటున్నాను అని అంది. సో ఆ ఒక్క మాట వాళ్ళిద్దరూ అన్నారా లేదా అని లైవ్లో నేను మిస్ అయ్యాను. సో వాళ్ళిద్దరు అన్నారా లేదా అని క్లారిటీ లేదు. బట్ రమ్య వర్డ్స్ని బట్టి చూస్తే అండ్ ఆవిడ ఫేక్గా తనుజతో ఉన్న విషయం బట్టి కూడా చూస్తే 100% వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఫేక్ అని నాకు అనిపిస్తుంది. బికాస్ అందరికీ ఒకటి క్లారిటీ వచ్చేసింది మొన్న దీవాలి ఈవెంట్ తర్వాత తనుజ ఈజ్ ఆన్ టాపర్ అని. సో అందుకే అందరూ బటర్ వెన్న తనుజకు పూస్తున్నారు. అంత ఈజీగా మాధురి లొంగిపోయే టైపు కాదు, అంత అజమాయిషి చేసిన భరించే టైప్ అస్సలా కాదు. ఆవిడకున్న బయట పేరును బట్టి కానీ ఆవిడ ఇంట్లో పేరును బట్టి కానీ. సో నాకు అది ఎందుకో ఫేక్ అనిపించింది. అండ్ తనుజ కూడా తనని అలానే యూజ్ చేసుకుంటుంది అని కూడా అనిపించింది. ఆ గేమ్లో కూడా మనం చూసాము. సో నాకు మాధురి గారి ప్రవర్తన కూడా 2-3 సార్లు నచ్చలేదు. 2 ఆవిడ కొంచెం కంప్లైంట్ బాక్స్ అనిపించింది. కంప్లైంట్ బాక్స్ అంటే ఇక్కడ విన్న మాట అక్కడ చెప్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ సంజన గారు అన్నప్పుడు సంజనాని ఖండించింది, అది నాకు నచ్చింది. ఎలా అంటే నువ్వు అలా అనకూడదు ఒక అమ్మాయి గురించి అని. కానీ అది ఎలా ఫన్నీగా నాకు అనిపించిందంటే, రమ్యతో అదే తనుజ గురించి మాట్లాడినప్పుడు 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని అంటది. ఆ మాట దేనికంటది? రమ్య తనుజ మీద చేయించుకుంటుందంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా అని అన్నప్పుడు అన్నది. అదే మాట తనుజ కళ్యాణ్ గురించి అంటే చప్పట్ల విషయం మాధురియే చెప్తుంది. అదే మాట ఇక్కడ నిఖిల్ అండ్ తనుజ గురించి అన్నప్పుడు నువ్వు అనకూడదు అంటుంది. సో నాకు అక్కడ మన మాధురి డబుల్ స్టాండర్డ్ అనిపించింది. ఆ రోజు ఒకలాగా ఈ రోజు ఒకలా ఉండకూడదు. నీకు నిజంగా తనుజ అంటే ఇష్టం, అందరికంటే ఎక్కువ సపోర్ట్ నువ్వు తనుజకి చేస్తావు అని అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ డన్ ఎ బెటర్ జాబ్. ఆ రోజు నువ్వు చప్పట్లనే మాట కూడా అనుకుండా ఉండుంటే ఈ రోజు సంజన గారికి చెప్పిన విషయంలో కరెక్ట్ అయి ఉండేది. సో ఆవిడ 100% నటిస్తుంది అని నాకు అనిపించింది. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తుందని కూడా నాకు అనిపించింది అనమాట. నాకు గౌరవ్ బాగా నచ్చాడు. ఫిజికలీ హీఈస్ వెరీ స్ట్రాంగ్. మెంటలీ కూడా ఆ అబ్బాయి ఆలోచన లాజిక్ ఏదైతే ఉందో తోపు అసలు. ఎందుకంటే తను వచ్చినప్పుడే చెప్పాడు, నేను ఒక క్లీన్ స్లేట్గా వచ్చాను, ఇక్కడికి వచ్చాక జనాల్ని నోటీస్ చేద్దాం, ముందు చూడకూడదు అనుకున్నాను అన్నాడు. విచ్ ఇస్ వెరీ ట్రూ. అక్కడికి వచ్చి అంటే ఆ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత అయిన పర్సెప్షన్స్ని బట్టే తన గేమ్ ఆడుతున్నాడు. దట్ ఈస్ టూ గుడ్ అనమాట. నాకు ఆ విషయంలో బాగా నచ్చాడు. ఒక చిన్న గ్రూప్ ఎవరు అంటే నిఖిల్, ఆయేషా అండ్ గౌరవ్. ఈ ఆయేషా గౌరవ్కి చెప్తుంది ఎందుకు రమ్య తనుజాని
టార్గెట్ చేస్తుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయి అసలు తనుజ మీద కోపంగా ఉంది, తనుజ మీద ఒక అబ్సెషన్తో టార్గెట్ చేయాలని చూస్తుంది అని అంటుంది. యాక్చువల్లీ రమ్య తనుజని టార్గెట్ చేస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ తనుజ ఎవరు మన ఆయేషా రీతుని చేస్తుంది అని నేను చెప్తాను. ఎందుకంటే రమ్య వచ్చిన వెంటనే తనుజతో ఏం గొడవ పెట్టుకోలేదు, పోను నోటీస్ చేసి చెప్పింది ఆవిడ. ఇంటికి వచ్చినప్పుడు కూడా తనుజ గురించి బ్యాడ్గా ఏం చెప్పలేదు తను. కానీ వేరాజ్ ఆయేషా వచ్చిన ఫస్ట్ డే నుంచి రీతుతో తను మాట్లాడలేదు. బికాస్ మీలో ఎంతమంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ చూసుంటే అందులో ఆల్రెడీ ఆయేషా, రీతు, ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఒకరికొకరు తెలుసు. బట్ కనీసం బేసిక్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు తను రీతుకి. రీతు మాట్లాడాలని చూసినా అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఇది నామినేషన్కి ముందు నుంచే స్టార్ట్ అయింది. అండ్ రీతుతో ఆయేషా మాట్లాడే సంభాషణ ఏదైతే ఉందో, పోవే వెళ్ళవే ఇలాంటివి విత్ డిస్రెస్పెక్టబుల్ వర్డ్స్, అవన్నీ రాంగ్ అనమాట. నాకు అసలు అవి ఏవి నచ్చలేదు. సో టార్గెట్ చేసింది తను, అంటే రమ్య చేసిందో లేదో పక్కన పెడితే అంతకంటే ఎక్కువగా ఆయేషా రీతుని టార్గెట్ చేసింది. సో ఆ మాటలు ఆయేషా నోటి నుంచి రావడం అనేది చాలా హాస్యాస్పదంగా నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నాకు బాగా నచ్చినది ఎవరు అంటే నచ్చనిది ఎవరు అంటే ఎందుకో రాము ఏమీ చేయట్లేదు. ఆ ఇంట్లో పెద్దగా తన పాత్ర అంటూ ఏం లేదు, పెద్దగా వెళ్ళిపోయినా పెద్ద ఏం ఇదవ్వదు అని నాకు రాము గురించి అనిపించింది. అయ్యో పాపం అని డీమన్ అండ్ రీతు గురించి అనిపించింది. వాళ్ళిద్దరూ డే 1 నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు. అది వాళ్ళిద్దరు రిలేషన్ అయినా, గేమ్ వచ్చేసరికి గేమ్ అయినా, ఫిజికలీ మెంటలీ సూపర్ స్ట్రాంగ్ కిరాక్ కేడీస్ వాళ్ళిద్దరూ. కేడీస్ అంటే నేను పాజిటివ్గానే చెప్పానండి, నెగిటివ్గా మాత్రం కాదు. వాళ్ళిద్దరు చాలా మంచి ప్లేయర్స్ అనమాట నా ఉద్దేశంలో. అంటే ఫిజికల్గా వచ్చిన అమ్మాయిల్లో రీతు, అబ్బాయిల్లో డీమన్ సూపర్ స్ట్రాంగ్, టిట్ ఫర్ టాట్ ఇచ్చి ఆడతారు. ఎందుకో వాళ్ళకి లక్క కలిసి రావట్లేదు, వాళ్ళిద్దరు షైన్ అవ్వట్లేదు, వాళ్ళిద్దరు టాప్లో ఉన్నట్టు కనిపించట్లేదు. రిలేషన్షిప్స్తో పైకి తనుజ వస్తే గేమ్ ఆడి కూడా ఆ లైట్ ఫోకస్లోకి రాలేకపోతున్న కంటెస్టెంట్స్ ఎవరు అంటే కళ్యాణ్ అండ్ డీమన్ అండ్ రీతు అని చెప్పచ్చు. కళ్యాణ్కి ఉంది, అట్లీస్ట్ ఆ లైట్ ఫోకస్ అయితే కళ్యాణ్కి ఉంది, కానీ అది ఇంకా బెటర్గా ఉండొచ్చు. బికాస్ గేమ్ ఆడిన వాళ్ళు, ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు కదా, జెన్యూన్గా ఆడిన వాళ్ళు అక్కడ ఉండాలి. సో ఆ విషయంలో వీళ్ళు ముగ్గురు కొంచెం ల్యాగ్ అయ్యారని నాకు అనిపిస్తుంది అనమాట. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.